కేజీ వంకాయలు, కేజీ వంకాయలకి 2 ఎర్రగడ్డలు, 3 టమోటాలు వేస్తాను. ఇది ఈరోజు స్పెషల్గా చేస్తాను. అంటే గుత్తి వంకాయ కాదు, అట్ట తాలింపు కాదు, ఒక తీగూరలాగా చేస్తాను. దానిలోకి ఎండుమిరపకాయలు 13 కాయలు వేసాను. 13 కాయలు వేసాను. తెల్లగడ్డలు, కొంచెం కొబ్బరి, కొంచెం ఒక 4 జీడిపప్పులు, కొంచెం మినపప్పు, పచ్చెనగపప్పు 2 కలిపే ఉన్నాయి. ఎక్కువ మసాలా వేసుకున్నా కూడా ఎక్కువ అవద్ది. కొంచెం జీలకర్ర, ధనియాలు ఒక 2 స్పూన్లు ఉంటాయి. ఇవన్నీ ఎర్రగా బాగా దోరలుగా వేయించాలి. మంట సిమ్లో పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. కొబ్బరి ఇవి వేస్తున్నాను. కొంచెం వేరుశనగకాయ పప్పులు వేస్తాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ముందు. ఇవి ఎర్రగా దోరలుగా వేగాయి. ఇప్పుడు వేరుశనగకాయ పప్పులు వేయించుతారు. కొంచెం ఇవి వేరుశనగకాయ పప్పులు ఒక 50 గ్రాములు ఉంటాయి. ఈరోజు రాగి పిండి లేదు, రాగి జావా చేయలేదు. ఇప్పుడే పిండి తెప్పించాను. మామూలుగా నేను రాగులు అయితే ఆడిస్తాను, కానీ ఈరోజు రాగులు ఆడించడానికి అవి కొంచెం ఏంది బాగా రావట్లేదు. అందుకని అవి వద్దనేసి పిండి తెచ్చుకున్నాను. 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి. ప్రతిరోజు రాగి జావా మా ఇంట్లో కాయాల్సింది. ఈరోజు అయితే లేదు. పప్పులు కూడా బాగా వేగిపోయాయి. ఎర్రగా వేగాయి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా బాగా ఎర్రగా వేగతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టాను, ఆపేస్తాను కాబట్టి. మిరపకాయలు, ఇప్పుడు ఎండుమిరపకాయలకి మధ్యలోకి చుంచేసాను. విత్తనాలు దాంట్లో పెడితే నల్లగా మాడతాయి. ఇవి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మళ్ళీ గింజలు పోసి వేయించుదాం. గింజలు వేగితే మంచి స్మెల్ వస్తుంది. ఏ కూర అయినా, తాలింపు అయినా, ఏ కూర అయినా చాలా బాగుంటుంది. రుచిగా బాగుంటుంది. టేస్టీకి నోరు ఊరిపోతా వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. తెల్లగడ్డలకి పొక్కు తీయాల్సిన అవసరం లేదు. దీనికి పొక్కు తీయలేదు, అలాగే పెట్టేసాను. ఇప్పుడు ఈ గింజలు కూడా పోసేస్తున్నాను దీన్ని. ఈ సన్న మంట మీద బాగా ఎర్రగా వేగుతాయి. వేగిన తర్వాత మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండడమే. ఎర్రగా వేగితాయి. గింజలు కూడా ఎర్రగా వేగిపోయాయి. ఇంక దీన్ని తీసేస్తున్నాను. కూరకి బాండీలు పెడతాను. 1/2 కేజీ వంకాయలకి నేను ఇందాక మీకు చూపించిన కళాయి సాలేటట్లేదు. నాన్ స్టిక్ బాండీలు ఇది పెట్టాను, పెద్దది వేరేది. కొంచెం ఆ పప్పుల్లో సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కళాయి కాలింది. కొంచెం లైట్గా నెయ్యి వేస్తాను. కొంచెం చాలు. నూనె బాగానే పోస్తాను.
తిరగమాత వేసేటప్పుడు మాత్రము మంట హైలో పెట్టాలి. ఎందుకంటే నూనె నెయ్యి అన్నీ బాగా కాలాలి కదా. ఎర్రగడ్డలు కూడా బాగా ఎర్రగా వేగాలి. నూనె 3-4 స్పూన్లు, అంటే ఈ స్పూన్తో ఒక 6 స్పూన్లు దాకా ఉంటుంది. ఈ స్పూన్తో 6 స్పూన్లు దాకా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా. నూనె కాగింది. దాంట్లోనే కొంచెం పచ్చెనపప్పు, మినప్పప్పు, దాంట్లోనే 4 మెంతి గింజలు, దానిలోనే కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఆవాలు వేగాయి. ఎర్రగడ్డలు వేసేస్తాను. ఎర్రగడ్డలు వేగాయి. అల్లం తెల్లగడ్డ పేస్టు 1.5 స్పూన్ వేస్తున్నా. ఫుల్ స్పూన్ వేసాను, 1/2 స్పూన్ వేస్తున్నా. అవి కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లము తెల్లగడ్డ పేస్టు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు ముందుగల్లా వంకాయలన్నీ సన్నగా 4 పక్షాలుగా కోసి పెట్టాను. దీంట్లో ఏమైతే పెట్టట్లేదు, ఇలాగే వేసి ఉడికిచ్చేస్తాను. ఇవి వేసేస్తాను నేను. ఇవి బాగా నూనెలో ఉడికిన తర్వాత టమాటాలు వేస్తాను. ఇప్పుడు వేయను టమాటాలు. ఇప్పుడు వేస్తామంటే అది గుజ్జు గుజ్జు అయిపోద్ది, గ్రేవీలాగా. మళ్ళీ వేసామంటే దానికి సరిపోద్ది. మనకు అన్నం తినడానికి కూడా చాలా రుచిగా టేస్టీగా బాగానే ఉంటుంది. అవి అలాగే వదిలేద్దాము. దానిలోకి కావాల్సినటువంటిది సాల్ట్ కొంచెం పైన చల్లేయాలి. ఎందుకంటే కాయ నల్లగా పోద్ది సాల్ట్ చల్లకపోతే. సాల్ట్ చల్లామంటే నల్లగా పోదు. పసుపు ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నా. మసాలా దాంట్లో వేసాను. చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇవి సిమ్లో పెట్టేసి సన్నగా ఉడకనిద్దాం. సన్నగా ఉడకనిచ్చామంటే సన్న మంట మీద చక్కగా ఎర్రగా ఏగతాయి. చూడడానికి కానీ తినడానికి కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోద్ది. మూత పెట్టేసాను. ముందే వేయించాను కదా పప్పులన్నీ, ఇవన్నీ ఇలా పొడి చేసేసాను. ఇలాగ మెత్తగా ఈ పొడి అంతా ఉంటలుగా లేకుండా కలిపేసుకొని దానిలో లాస్ట్లో చల్లేసామంటే కూర చాలా బాగుంటుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. చూడండి ఇలా పొడిగా. ఇది నూనెలో వేసిన తర్వాత ఇది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏమి ఉండదు. మంట సిమ్లో పెట్టాను. కొంచెం మగ్గాయి కదా వంకాయలు. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు వేసేద్దాం. ముందుగా రెడీ చేసి పెట్టాం. 3 టమాటాలు మిక్సీ వేసాను కదా, 3 టమాటాలు వేసేసాను. ఇవి కూడా బాగా ఈ నూనెలో మగ్గాలి. మీరు అనుకోవచ్చు ఉప్పు కారం ఎలా పట్టద్దని. ఎక్సలెంట్గా పట్టద్ది. ఉప్పు కారం పట్టుకుంటా ఉండేంటే చూడు ఎలా వంగిపోతుంది కదా వంకాయ. ఇప్పుడు దీంట్లో వేసినప్పుడు ఉప్పు కారం ఈ సందులోకి దూరద్ది, వీటిలోకి దూరద్ది. లేకపోయినా మనం ఇక్కడైనా కూడా కూర్చుకోవచ్చు. స్పూన్తోనైనా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు వీటిల్లో. కానీ ఇప్పుడు కొంచెం మంట హైలో పెడతాం. మరి సిమ్లో ఉంది, ఉడకట్లేదు. బాగా నీట్గా ఉడికిపోయింది కదా. బాగా నూనె మరిగంతా వేసాను. నెయ్యి వేసాను, నూనె వేసాను. అలానే వేయాలి ఈ కూరకి. అలా చేస్తేనే ఈ కూర బాగుంటుంది. ఇప్పుడు ముందుగల్లా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి మొత్తం పోసేస్తాను. అంటే అంతా కారమే కాదు కదా, అన్ని రకాల పప్పులు వేసాం కదా, అందుకని కారం ఏమంత ఉండదు, సరిపోద్ది. ఒక 5 నిమిషాల పాటు మగ్గితే చాలు. కారంలో చిన్నగా ఇలా కలపదాము. ఇప్పుడు వంకాయకి కూడా పట్టేస్తుంది. అన్నిటికి పట్టిపోద్ది. వంకాయలు చూడండి ఊరికనే ఉడికిపోయినాయి. మువ్వ వంకాయ కూర నెల్లూరు స్పెషల్. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. కదా 2 నిమిషాలు అయిపోయింది. అంటే కూర ఉడికిపోయింది. నూనె చక్కగా అన్ని పక్కల పైకి తేలి వచ్చేసింది. ఇంకేం లేదు, ఆపేసింది.
ఎంత బాగుంటుందో. ఇలాగ చాలానే చేస్తాను, కాకపోతే ఈ మధ్యకాలంలో ఇవన్నీ వద్దులే అనుకొని ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ చేద్దామనేసి మొదలుపెట్టాను. లాస్ట్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేయండి. నేను ఇవి పంట కింద పడాలి, నలిగితే కాడలు బాగుంటాయి, అందుకని పచ్చిగానే వేస్తాను. కొత్తిమీర తింటే చాలా మంచిదంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా కంట్రోల్ అవుతుంది. కరివేపాకు తింటే జుట్టుకి మంచిదంట, కళ్ళకి మంచిదంట. చెప్తానంటే వింటూ ఉంటాను, అవి నేను చెప్తున్నాను మీకు అంతే. నేను దీనిలో వేసిన ఐటమ్స్ మొత్తం మీకు చూపించే వేసాను, ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. అలా ఒకసారి మీరు కూడా ఇలాగ ఒకసారి చేసుకొని తిని చూడండి, చక్కగా ఉందా లేదనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మాకు ఇది బాగుందా లేదనేది మీరు ఒకసారి వండుకొని తిని చూసి చెప్తే అప్పుడు బాగుంటుంది, అర్థం అవ్వద్ది. చూసేసి గమ్ముగా అయిపోవడం కాదు, చూడాలి, మనం వండుకొని ప్రయత్నించాలి, అప్పుడే ఏదైనా ఫలితం దక్కేది. చక్కగా అయిపోయింది కదా, ఎంత బాగుందో చూడండి. మువ్వ వంకాయ ఇలా పట్టుకొని ఇలా తీసుకొని తినేసేయాలి. వేడి వేడి అన్నలేదు, ఎక్సలెంట్, ఏరే లెవెల్. అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారాలు కూడా అన్నీ సరిపోయినాయి. చూసేసాం కూడా. మూత పెట్టేసి గ్యాస్ ఆపేస్తున్నాను.